తుడిచేస్తాడు. జై బాలయ్య. తెలుగుడి కదా, తెలుగుడి దమ్ము. సంక్రాంతి మాదే. జై బాలయ్య. సూపర్ డూపర్ హిట్. జై బాలయ్య. జై బాలయ్య. అద్భుతం అన్న, అద్భుతం. ఒకటి కాదు, చాలా బాగుంది. కృష్ణ గారికి దండం పెట్టొచ్చన్నా. మేము ఎప్పుడు ఇంత ఎక్సైట్ అవ్వలేదు ఒక సినిమా చూసి. టెంపర్ తర్వాత బుర్రకెక్కిన సినిమా ఇదే. అంత అద్భుతంగా ఉంది సినిమా. సూపర్ సూపర్, నో డౌట్. మైండ్ బ్లాక్ అన్న. అసలు ఇలాంటి డైలాగ్ పెచ్చెక్కించాడు సార్. ఇలాంటి రోల్స్ చేయాలంటే ఒక్కడే బాలయ్య బాబు, ఒక్కడే. అది రియలైజ్ అయింది కూడా ఒక్కడే, క్రిష్ ఒక్కడే. జెన్యున్ గా చెప్తున్నాం భయ్య, ఏదో ఫ్యాన్స్ షోకి వచ్చినాం కదా, ఏదో బాలయ్య అభిమానం కదా అనేసి ఊరికి అడవరం అయితే కాదు. నిజంగా నిజంగా చాలా పక్కాగా చెప్తున్నాము. సినిమా చాలా బాగా తీశారు క్రిష్ గారు. ఆ డైరెక్షన్కు బాలయ్య గారి నటన తోడయ్యి సినిమా అత్యద్భుతంగా వచ్చింది. ఇందులో వచ్చే ప్రతి వారు సీను ఎక్స్ట్రాడినరీ, మీసం తిప్పే విధంగా ఉంది. అసలు ఇటువంటి సినిమా చరిత్రలో వస్తుంది, ఫ్యూచర్లో కూడా రావచ్చు. కానీ ఇటువంటి తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా ఇంకోటి రాదు. సాయి మహమూద్ ఓబర్రా గారు గుర్తుపెట్టుకోండి, మీకు నేషనల్ అవార్డు వస్తుంది. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి సినిమా రావటం నందమూరి అభిమానులకే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ప్రతి ఒక్క రోజు చాలా పండుగ రోజుగా భావిస్తున్నాను. డైరెక్టర్ క్రిష్ గారు అభిమాన తెలుగు వాళ్ళని రక్తం ఉడికేలా చేశారు. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం, కులాలను లేపేవాడిని తరుముదాం, కులాలను కలిపేవాడిని గెలిపిద్దాం. జై బాలయ్య, జై జై బాలయ్య. మూవీ చాలా బాగుంది. నిజంగా తెలుగువాడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూవీ. అసలు బాలయ్య బాబు తప్పితే ఈ సినిమాకి ఎవరు చేయలేరు కూడా. జై బాలయ్య. ఇది బాలయ్య చైత్ర యాత్ర. బాలయ్య శకం మొదలైంది దగ్గర నుంచి. జై బాలయ్య. రికార్డ్ బ్రేక్ పోయాం. జై బాలయ్య. దేశం తిప్పుతాం. సూపర్. చాలా బాగుంది. బాస్ ఇస్ బ్యాక్. బాస్ బ్యాక్ వెళ్ళిపోయాడు. చాలా బాగుంది. బీభత్సం. సూపర్ సూపర్ సూపర్. బాలయ్యకి బాలయ్య పోతే బాలయ్య సూపర్ సూపర్. ఎక్స్ట్రాడినరీ. సూపర్. జై బాలయ్య. సంక్రాంతి హీరో బాలయ్య. సూపర్ హిట్. దేశం మీసం. మా సినిమా తప్ప అవకాశం పొడవాల్సిందే. సంక్రాంతి మాదే. జై జాతి తెలుగుడి పరువు. మైల్ స్టోన్ మూవీ అంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి. అలాంటి మూవీని ఎంచుకోవడం ఒక్క బాలకృష్ణకు మాత్రమే ఉండాలి. ఆ గట్సు వేరే ఎవ్వరికి లేదు, రాదు కూడా. మనసుకు హత్తుకునే సినిమా మాత్రము ఒక్క గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సంక్రాంతికి అయితే ఇలాంటి సినిమాలు ఒప్పుకోవాలన్నా అది బాలయ్యకే సొంతం. సినీ ఇండస్ట్రీలో ఈ సినిమాని కొట్టిన సినిమా ఉంటుందండి. చాలా బాగుంది. డైలాగ్స్ అంటే చంపేశాడు బాలయ్య బాబు తర్వాత ఎవడైనా. క్రిష్ గారు డైరెక్షన్ అయితే సూపర్ అండి, చాలా బాగా చేశాడు. 80 రోజుల్లో ఈ సినిమా కంప్లీట్ చేసి ఒక రికార్డ్ అంటే ఏంటో చూపిస్తాడు. దేశం మీసం తిప్పుదాం, తెలుగువాడి జెండా పాతేద్దాం. అద్భుతం. రొమ్ములు విరుచుకున్నాయి భయ్య. ప్రతి సీను హైలైట్ సీను. రోమాలు విరుచుకున్నాయి. ఓకే, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే ఈ సినిమా ఇంకా బాగా హైలైట్. ఇంత ఎక్సైట్ అవుతున్నావు అంటే ఒకటి కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్స్ట్రాడినరీ వర్క్. చాలా 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 బాగుంది. అంతే. సమయం లేదు మిత్రమా. శరణమా రమమా. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై జై బాలయ్య. కోకోకోలా పెప్సీ. బాలయ్య బాబు సెక్సీ. కోకోకోలా పెప్సీ. బాలయ్య బాబు సెక్సీ.